పలికిన మొదటి మాట ఏంటదంటే క్షమాపణ అనేటువంటిది. వీడు క్రైస్తవుడు అని చెప్పుకోవటానికి ప్రాముఖ్యంగా కావాల్సింది ఏంటి మనిషికి? క్షమాపణ. క్రైస్తవుడు అని క్రైస్తవులకినేమో అని మనం అన్నామంటే ఇంచుమించుగా క్షమించగలిగేటువంటి గుణం ఉంటేనే క్రైస్తవుడు అవుతాడు. అలాగని అన్యజనుడు క్షమించలేడా? అన్యజనుడు క్షమిస్తాడా లేదా? క్షమిస్తాడండి. వాడి క్షమించడానికి క్రైస్తవుడు క్షమించడానికి ఒక హద్దు ఉందా లేదా? ఎంతవరకు క్షమిస్తాడో అతని మీద ప్రమాదం రానంత వరకు సర్లే అని అంటాడు. కానీ ప్రమాదం వచ్చి ప్రాణాలు పోతున్న తర్వాత కూడా క్షమించగలదుగా? క్షమించలేడు. ప్రాణం పోతున్నా క్షమించగలిగేటువంటి హృదయం కలిగిన వాడు ఎవడు? క్రైస్తవుడు. అన్యజనుడు